విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని. శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. 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 శ్లోకం అంటారండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. థ్యాంక్ యూ మేడం. ఇది బైహార్ట్ చేయవలసిన శ్లోకం అండి. విద్యా వినయ సంపన్నే, విద్య వినయము కలిగి ఉన్నట్టి, బ్రాహ్మణే బ్రాహ్మణుని యందును, గవి గోవునందును, హస్తిని ఏనుగునందును, సునిచ ఏవ కుక్క యందును, స్వపాకేచ కుక్క మాంసము వండి తిరు చండాలుని యందును సమదర్శిన సమదృష్టి కలవారు, వారిని సమముగా చూచేవారు పండితాహ జ్ఞానులు అని చెప్పబడుదురు. అందరినీ సమానంగా చూసేవాడే పండితుడు అనమాట. ఆ పండితుడి గురించి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా మనకి చెప్తున్నాడండి. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయ సంపన్నము గల బ్రాహ్మణుని యందు, గవి అంటే గోవు, హస్తిని ఏనుగు, శుని కుక్క, శుని చైవ స్వపాకేచ అంటే కుక్క మాంసం వండి తిన చండాలుని యందు, పండితాహ పండితాహ అంటే పండితుడైన వాడు సమదృష్టితో చూస్తాడట. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, వెర్రవిగిపోయి నాన్ వెజ్ తినేవాళ్ళని మనం ఒక్కొక్కసారి కొంతమంది మన పిరమిడ్ జానులే కొంచెం నీచంగా చూడడం కూడా మొదలెడుతున్నారు. చాలా తప్పు అని చెప్తున్నాడు. ఇందులో ఉన్నది పరమాత్మే, ఇందులో ఉన్నది పరమాత్మే. వాళ్ళ గుణాలు ద్వేషించాలి కానీ వాళ్ళని ద్వేషించకూడదు. ఆ గుణాన్నే మనం ద్వేషించాలి. అందుకని విద్యావినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగునందు, కుక్కయందు, కుక్క మాంసం వండుకొని తిని చండాలని యందు సమదృష్టి కలవారే, వారిని సమముగా చూచేవారే జ్ఞానులు, ఆత్మానుభవము కలవారు అని చెప్పుదురు. ఆత్మ అనుభవం కలవారు ఎవరంటే, ఆత్మ అందరిలోనూ చూసేవాడు ఎవరంటే ఈ పండితుడు, వాడినే పండితుడు అంటారు. అంతేగాని పండితుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడే పండితుడు కాడు. అంటే ఇతను బ్రహ్మముతో చరించేవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మం అంటే మనలో ఉన్న ఆత్మతో చరించేవాడే, మనలో ఉన్న ఆత్మతో నివసించేవాడే బ్రాహ్మణుడు అని చెప్తారు. మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రాపంచకంగా బడి ఈ ఆశ దురాశల మధ్య కొట్టుకుంటున్నాం. ఎంతసేపు ఆశ ఆశ ఆశ. అంతేగాని జ్ఞాననిష్ఠులు సమస్తమును ఆత్మరూపముగానే దర్శించుదురు. కావున అన్ని ప్రాణుల యందు వారు ఆత్మనే దర్శించచ్చు సమభావము కలిగి ప్రేమను దయను వర్షించుచుందురు. జ్ఞానుల యొక్క సర్వభూతముల యందును సమదృష్టిని తెలుపుటకై ఇక్కడ మానవులలోను, జంతువులలోను, తర్వాత తిర్యగ్ధ జంతువుల్లోనూ కొన్ని ప్రాణులు మచ్చునకి కైకొరబడమే. మానవుల్లో ఉత్తమ తరగతికి ప్రాతినిధ్యం వహించడకై విద్యావినయ సంపన్నుడుగు బ్రాహ్మణుని ఎన్నుకున్నారు. అంటే మానవుల్లో ఒక ఉత్తమ జాతి మానవుణ్ణి ఎంచుకోవడానికి విద్య, వినయము, సంపద, ఆస్తి, చదువు, జ్ఞానము అన్ని ఉన్న ఒక పండితుని కుర్చీలో కూర్చోబెట్టారట. తర్వాత అట్లే నీచ శ్రేణి నుండి కుక్క మాంసం తిని చండాలుడిని కూడా ఏరుకొనబడ్డారు. అతన్ని కూడా ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇతన్ని ఏ కుర్చీలో కూర్చోబెట్టారో వాడిని కూడా ఆ కుర్చీలోనే కూర్చోబెట్టారు. తర్వాత గవి అవి ఆవుని, ఏనుగుని, అలాగే కుక్కని, ఇలాగా ఈ తిరిగే జంతువుల్లో కూడా గోవు ఉత్తమ తరగతి జంతువు, ఏనుగు మధ్య తరగతి జంతువు, కుక్క అధమ తరగతికి చెందిన జంతువు. కానీ ఈ మూడింటిని తెలుపట్లే తిరియగ్ జాతి అంటే తిరిగే జాతి అంతా తెలిపినట్లయింది. వీళ్ళందరినీ సమముగా చూచేవాడే, వీక్షించేవాడే జ్ఞాని. వీళ్ళందరినీ సమంగా చూసేవాడే జ్ఞాని, పండితుడు. సామాన్యముగా పండితులనగా పాండిత్య ప్రకర్ష సాహిత్య కౌశలము కలవాడని జరులు తలంచుదురు. కానీ భగవానుచట సమదృష్టి కలవాడే పండితుడని చెప్తున్నాడు. వీళ్ళందరినీ సమానంగా చూసేవాడే
పండితులని చెప్తున్నారు. ఇట్టి సమదృష్టి గల వారు చదువురాని వారైనా మహాపండితులే అగుదురు. అది లేనివారు ఎంతటి మహాపాండిత్యం కలగన్నా పరమార్థ దృష్టి యందు అజ్ఞానులే అగుదురు. పరమార్థ దృష్టి యందు అజ్ఞానులే అగుతారట. కాబట్టి ఇక్కడ ఒక ట్రైన్లోట ఇద్దరు వెళ్తున్నారట. ఒక మహాజ్ఞాని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నాయంట, ఒక పల్లెటూరు బయట ఉన్నాయంట. పల్లెటూరు బయట ఇంట్లోకి వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఈ మహాజ్ఞానికి గొప్ప అహంకారం ఏంటంటే, నేను గొప్ప, ఏంటంటే నేను బాగా చదువుకున్నాను, నేను చక్కగా చదువుతున్నాను. వీడు చూస్తే నీచమైన బట్టలతో ఉన్నాడు, నీచమైన వాటితో ఉన్నాడు. వాడికి టైం పాస్ అవ్వడానికి ఆ రైతుని ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అడిగాడు. అడిగాక నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్న నువ్వు సమాధానం చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేకపోతే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి అని అంట. అయితే సరే స్వామి అన్నట అని అన్నాడట. అయితే ముందు నువ్వే ప్రశ్న వెయ్యి అన్నాయంట ఆ రైతుని ప్రశ్న అంటే, రైతు మామూలుగా చదువుకోని వాడు కదా, చదువుకోని వాడు అయితే ముందు నువ్వే ప్రశ్న వెయ్యి అన్నట. నువ్వే ప్రశ్న వెయ్యి అంటే సరేనండి అలాగే అన్నట. ముందు వీడే అడిగాడట. వీడు ఏమని అడిగాడు, ఇక్కడి నుంచి సూర్యునికి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్ల దూరము అని అడిగాట. మరి రైతుకు తెలియదు కదండి. అప్పుడు నవ్వుతూ ఏం చేసేయట, 100 రూపాయలు తీసి చేతిలో పెట్టేసేయట. పెట్టాక అయితే ఎన్ని కిలోమీటర్ల దూరం అంటే చెప్పాడట, ఇలాగ 66,000 కిలోమీటర్ల దూరం అని చెప్పాట. అయిపోయాక మరి రైతు ప్రశ్న వెయ్యాలి కదా, రైతు ప్రశ్న వెయ్యాలంటే రైతుని అడిగాయట, నువ్వు ఒక ప్రశ్న వెయ్యి అనేట. సరేనండి అని ఏం చేసాయట, మరి మరి ఇక్కడ నుంచి ఒక కొండ ఎక్కాలండి, కొండ ఎక్కేటప్పుడు 3 కాళ్ళతో ఎక్కింది, కొండ దిగేటప్పుడు 4 కాళ్ళతో ఎదిగింది, ఆ జంతువు పేరేంటి అని అంట. అంట్లోకి ఈ మహానుభావుడు, ఈ జ్ఞాని ఎక్కడ ఏ పుస్తకంలోనూ చదవలేదు, ఎక్కడా చదవలేదు. ఏంటిది ఇలాగుంది ఈ ప్రశ్న, నాకేంటో అర్థం అవడం లేదు అనుకున్నాడట. ఈ సూర్యుడు, కిలోమీటర్ల దూరం, ఇవన్నీ పుస్తకాల్లో చదువుకున్నాడు, పుస్తక జ్ఞానం. కానీ ఈ రైతు అనుభవ జ్ఞానంతో ఏదో ప్రశ్న వేశాడు. ఏంటి, కొండ ఎక్కేటప్పుడు 3 కాళ్ళతో ఎక్కుతుంది, కొండ దిగేటప్పుడు 4 కాళ్ళతో దిగుతుంది, ఏమిటా జంతువు అని చాలాసేపు కొట్టుకుని అప్పుడు చేతిలో నుంచి చూస్తూ 1000 రూపాయలు తీసి అతని జేబులో పెట్టాడట. పెట్టాక మరి సరే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంట. సమాధానం ఏంటంటే, రైతు అడిగేటట, నాకు తెలియదని ఒక 100 రూపాయలు చేతిలో పెట్టేట అని, నాకు 800 లాభం అన్నట్టు. ఏంటంటే, మొదటి ప్రశ్నకి నేను 100 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు దీనికి 100 రూపాయలు ఇచ్చాను, నాకు 800 లాభం దీనిలో అన్నట్ట. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆశ్చర్యపోయాట ఆ రైతు తెలివితేటలకి. అంటే ఇక్కడ జ్ఞానం అనేది చదువుకుంటేనే రాదండి, కాబట్టి ఇది అనుభవంగా కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని కూడా మనం స్వీకరించాలి, ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తేనే ఇక్కడ మనకి వస్తుంది. అలాగే ఒక వ్యాపారస్తుడు మంచి బిల్డింగ్ కట్టేసుకొని చాలా బాధపడుతూ, అతనికి ఆత్మజ్ఞానం లేక అతనికి విపరీతమైన బాధతోటి మనశ్శాంతి లేకుండా దొర్లుతున్నాయట. అలాగే పక్కన ఆయన కూలివాడు ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తాడు చిరునవ్వుతోటి, ఇంటికి వెళ్ళి హ్యాపీగా భార్యా బిడ్డలతోటి హాయిగా భోజనం చేస్తున్నాడు. మరి బయట ఆరు బయట పడుకుంటున్నాడు, అన్నీ ఇతను మేడమే చూస్తున్నాడు. చూస్తుంట్లకి ఏమిటిది, అంత హాయిగా ఉన్నాడు, నేను ఇంత బాధలు పడ్డం కారణం ఏంటి, నా దగ్గర ఇంత ఆస్తుంది, ఇంత ఆస్తున్నా సరే నేను ఇంత దేహంతో అనుభవించవచ్చు, అయినా సరే నేను ఈ మనసుతోటి చాలా అసంతృప్తిగా ఉన్నాను, ఏమిటి కారణము అని అనుకుని ఆ వీధికి గురువు గారు వస్తే, గురువు గారు నన్ను మీకు మంచి దక్షిణ ఇస్తాను, విపరీతమైన దక్షిణ ఇస్తాను, కాబట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పానంటే. ఏంటంటే చెప్పేట, నాకు నువ్వు దక్షిణ ఇవ్వక్కర్లేదయ్యా, నేను ఈ దక్షిణ కోసం ఆశపట్టలేదు, అయితే నీకు నిన్ను ఆధ్యాత్మికంగా తీసుకురావడానికి ఒకటి ఇస్తాను అని, ఒక కొండలో 99 నాణాలు పెట్టు, పైన మూత మీద 100 అని పెట్టు, పెడితే ఏం జరుగుద్ది, పెట్టి ఆ కూలివాడు ఇంటి ముందు పెట్టి వాడు చూసుకున్నాక వాడు ఏం చేస్తున్నాడో చూడు అంటాడు. సరే అని మరి మామూలుగా ఏం చేస్తాడు, కూలివాడు చూశాడు, అబ్బా ఇందులో 100 నాణాలు, వెండి నాణాలు ఉన్నాయి అని లోపల తీసుకొచ్చి గబగబా చాలా ఆనందపడిపోయి ఆ కొండను పగలగొట్టి 99 నాణాలు లెక్క కట్టాడు. ఏంటి 99 ఉన్నాయి, ఆ పైన మూత మీద 100 నాణాలు ఉన్నాయని కదా, ఏంటిది ఈ నదిని అర్థం ఏంటి అని మళ్ళీ లెక్క కట్టాడట, మళ్ళీ లెక్క కట్టినా 99 ఉన్నాయంట. వీడికి ఇంకా విపరీతమైన బాధ వచ్చేస్తుంది. భార్యని లేపాయట, పిల్లల్ని లేపాయట, అందరినీ లేపి ఆ బీరువా కింద ఎక్కడ పోయిందో ఇంకొక నాణ్యం చూడండి అన్నట. నాణ్యం చూడండి ఇంట్లోకి వాళ్ళందరూ చూసారట, కానీ ఎక్కడా దొరకలేదట. ఎప్పుడు తిట్టినవాడు భార్యను తిట్టాడట,
పిల్లల్ని తిట్టేటట, విపరీతమైన చిరాకు పడిపోతున్నాయట, విపరీతమైన మరి బాధల్లో ఉన్నాయంట. బాధల్లో ఒంట్లోకి అప్పుడు వ్యాపారస్తుడికి అర్థమైందంట, నా మనసులో బాధ కారణం ఏంటంటే దురాశ. ఏంటది? ఇక్కడ 99 నాడాలు ఉన్నాయి, వీటిని ఖర్చు పెట్టుకుందామన్న జ్ఞానం లేకుండా ఇంకా దురాశకు పోయాడు. దురాశకు పోయడం వల్ల మనం ఏం జరుగుతుంది? మన వాస్తవానికి మనమే తెచ్చి పెట్టుకుంటున్నాం. మనం ప్రశాంతత లేకుండా మన మనసుని బాధ స్థితిలో పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ దురాశ అనేది, దురాశ దుఃఖానికి చేటు. దురాశ ఏంటొస్తుంది? మనకు దుఃఖమే వస్తుంది. కాబట్టి నాకు కూడా ఈ దురాశ వల్లే ఈ దుఃఖం వచ్చింది అని ఇంకా అప్పటి నుంచి విచ్చలవిడిగా దాన ధర్మాలు చేస్తూ, తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన మునిగి ప్రతి వాళ్ళని సమానంగా గౌరవించడం మొదలెట్టేట. కూడివాడేటి, పనివాడేటి, వేళ్ళేటి, అందరినీ సమాన స్థాయిలో, ఆత్మస్థాయిలో గౌరవించడం మొదలెట్టాక ఆయన మనస్సు చిత్తశుద్ధి పొందిందంట. కాబట్టి ఇక్కడ మరి ఏం చేశారు? జంతువులందు గోవును ఉత్తమ తరగతిని చెందిన తీసుకున్నాడు, ఏనుగు మధ్యమ తరగతిని తీసుకున్నాడు, కుక్క అధమ తరగతిని తీసుకున్నాడు. అయితే మూడింటిని ఏం చేశాడు? మూడింటిని సమానంగా చూసేవాడే జ్ఞాని, పండితుడు. సామాన్యంగా పండితుడనగా పాండిత్య ప్రకర్ష, సాహిత్య కౌశలము కలవాడని జనులు తలుస్తారు. కానీ భగవానుడిచట సమదృష్టి కలవాడే పండితుడని చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని అతను సాహిత్య దృష్టి కాదు. ఇక్కడ పండితుడు ఎవడండి? ట్రైన్లో మరి ఈ ప్రొఫెసరా లేకపోతే రైతే పండితుడు. ఆయన తెలియని ప్రశ్న మరి తికమకగా వేసి ప్రశ్నేశాడు. ప్రశ్నేస్తే ఆయన చక్కగా ఆయన 1000 రూపాయలు తీసుకున్నాడు, నాకు తెలియదు అన్నాడు, 100 రూపాయలు ఇచ్చేసాడు. కాబట్టి ఇక్కడ పండితుడు ఎవరు? తెలివైన వాడు ఎవరు? అది రైతే. అలాగే ఇక్కడ కూడా తెలివైన వాడెవడు? గురువు చాలా తెలివైన వాడు కాబట్టి, గురువు పండితుడు కాబట్టి ఇద్దరిని సమానంగా చూశాడు. ఈ ఆశ వల్లే ఈ కూలివాడు అంతవరకు ఇతనికి అంత లేదు కాబట్టి వచ్చిన దానితో సంతృప్తిగా జీవించాడు. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు వచ్చినాయో, తన ఉపయోగానికంటే ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు లోభం వచ్చేస్తుంది. లోభం వచ్చి ఇంకా కావాలని లోభానికి లోను పడ్డాడు అని ఇతను కూడా అర్థం చేసుకుని సమదృష్టి కలవాడే పండితులని వచించరు. ఇట్టి సమదృష్టి కలవారు చదువు రానివారైనా మహాపండితులే అగుదురు. అది లేనివారు ఎంతటి మహాపాండిత్యం కలిగి ఉన్న పరమార్థ దృష్టి యందు అజ్ఞానులే అగుదురు. జనులలో కొందరికి దేహ దృష్టి, కొందరికి మనోదృష్టి, కొందరికి ఆత్మదృష్టి ఉంటుందట. దేహ దృష్టి కలవారు అధములు. అంటే ఒక ప్రాణిని చూడగానే వాడి దేహాన్ని చూసి ఇలా చూస్తే వాడు అధములు. వాడి దేహాన్ని చూసి, వాడి సంపదను చూసి, వాడి సిరి చూసి, ఇవన్నీ చూస్తే, పరిమాణం చూస్తే వాళ్ళు అధములట. మనోదృష్టి వారు మధ్యములు. వీరు ప్రాణి యొక్క మనోభావములను, విద్యను, కవిత్వాన్ని చూస్తారు, పాండిత్యాన్ని చూస్తారట. పాండిత్యాన్ని మట్టుకే చూస్తారట. అందుకే వివేకానందుడు చెప్తాడు, భౌతిక దృష్టితో చూస్తే భౌతికంగానే నీకు వికాసం కలుగుతుంది, మనోదృష్టితో చూస్తే నీకు ఆ చదువు, పాండిత్యము, విద్య వస్తుంది. ఇక ఆత్మదృష్టితో చూసేవాళ్ళు ఏ ప్రాణిని చూసినా లోన ఆత్మనే వీక్షించుదురు. దేహములు, మనస్సులు వేరువేరుగా ఉన్న పరిణామం అందుచున్నను సర్వజీవులకు ఆత్మ ఒక్కటే. కావున అట్టివాడు సమస్త ప్రాణికోట్ల యందును సమభావము కలిగి ఉందరు. జనులలో పెక్కురు పైన తెలిపిన మధ్యమ అధమ తరగతులకు చెందిన వారే అయి ఉన్నారు. ఉత్తమ తరగతికి చెందిన జ్ఞానులు చాలా అరుదట. అట్టివారిని గూర్చియే ఈ శ్లోకమున ఇప్పుడు ప్రస్తావించబడింది. ఉత్తమ తరగతికి చెందినవారు, మంచివారు, పండితులు, ఆయన గురించే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. మరి మనం అంతా పండితులమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. అందరికీ సమానమైన గౌరవం ఇస్తున్నామా? మనం ఎవరైనా తేడా చూపిస్తున్నామా చూసుకోవాలి. ప్రేమయైన దైవ గుణమును మానవులకే పరిమితము చేయక జంతుజాలము పైన కూడా దానిని విస్తరింపజేయవలనని ఈ శ్లోకము తెలుపుచున్నది. అంటే మనుషులకే కాకుండా జీవులకి, వృక్షాలకి కూడా ఈ మనం ప్రేమని అందజేయాలటండి. మనం ఏదైనా మొక్క దగ్గరికి ప్రేమగా వెళ్ళి మనం మాట్లాడితే అది చక్కగా ఇలా గాలికి ఇలా ఆడద్దటండి. అలాగే అమ్మ నువ్వు ఎన్నో రోజుల నుంచి పుష్పాలు ఇవ్వట్లేదు, మంచి పువ్వులు పూయట్లేదు, ఏంటమ్మా నిన్ను చూసి చాలా ఆనందపడాలనుకుంటున్నావు, ఇలా మంచి మాటలతో చెప్తే అది కూడా వింటదట. దానికి కూడా భాష ఉందంట, టెలిపతి ఉందట. అది చక్కగా విని అది మనకి మంచి పుష్పాలు గాని, మంచి ఫలాలు గాని అందజేస్తట. ఎవడైనా గొడ్డలు పట్టుకొచ్చి ఆ మొక్కను నరికేస్తాడు అన్న భావం ఉంటే దూరం నుంచే ఈ మొక్క ఈ కాండంలో అటండి దాన్ని ఒక పరికరంతో చూస్తే గతిపిచ్చిగా వేళ్ళన్నీ వణికిపోయేట. పాపం నేను చనిపోతున్నానన్న భావంతో చాలా అసంతృప్తిగా ఉంటుందటండి. అలాగే జంతువులు కూడా. కాబట్టి అలాంటి అసంతృప్తి ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ
వాటికి మొక్కలకు తెలుసు, జంతువులకు తెలుసు, అందరికీ తెలుసు. కావున ఆ సమస్త ప్రాణికోట్ల యందు సమభావము కలిగి ఉండాలి. జనుల్లో పక్కుల పైన తెలిపిన మధ్యమ అధమ తరగతులకు చెందిన వారే అయ్యున్నారు. ఉత్తమ తరగతికి చెందిన జ్ఞానులు చాలా అరుదు. అట్టి వారిని గుర్చియే శ్లోకమున ప్రస్తావించబడింది. సమస్త చరాచర ప్రాణికోట్ల పైనను విస్తరింపజేయడం మన ప్రేమ. అదే ఆదర్శ మానవుని యొక్క చిహ్నము. కనుకనే ఇక్కడ జంతుజాలముల్లో కొన్ని పేర్లు చెప్పబడినవి. గోవు ఉత్తమ జాతిది, ఏనుగు మధ్యమ జాతి, కుక్క అధమ జాతి, క్రిమి ఇంకా అధమ జాతి. కీటకమ్మపై ప్రేమ దయ కలుగవలను. ఇది ఏ విశాల భావము, ఇది ఏ ఆత్మదృష్టి. ఇట్టి విశాల భావమునే గీత ప్రోత్సహించుతున్నది. అందుకే యజ్ఞం అనగానే నీళ్లలో చేమ పడింది అనుకోండి, ఆ చేమను పైకి తీస్తే ఒక యజ్ఞం అండి. అలాగే నీళ్ళల్లో పావురం ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, పావురానికి ఆ దెబ్బకి కట్టుకట్టి కొంచెం ఏదో కొబ్బరి నూనె అది రాస్తే అది ఒక యజ్ఞం, రాజసూయ యజ్ఞం అటండి. అంతేగాని మనం వేరే యజ్ఞాలు చెయ్యక్కర్లేదు, ఈ యజ్ఞాలే చెయ్యాలి. ఎవరైనా ఆకలితో వచ్చాడు అనుకోండి, ఆడికి అన్నం పెట్టడం ఒక యజ్ఞం. కాబట్టి ముముక్షువగవాడు భగవానుడు తెలిపిన ఇటు విశాల ఆత్మదృష్టిని అలవర్చుకోనవలను. ఏ ప్రాణి పైన చూచినప్పుడు వెంటనే అతనిలో ఆత్మ గోచరించాలి, అతనిలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే సర్వప్రాణి కోట్ల ఎడల పరిపూర్ణమగు దయ ఉదయించును. సర్వమానవ సౌభ్రాతృత్వం మంచిదే కాని అది చాలదు. ఇంకా ఒక మెట్టు పైకి పోయి సర్వాత్మ దృష్టిని అలవర్చుకునవలను. సర్వమానవ సౌభ్రాతృత్వం కాకుండా సర్వాత్మ దృష్టి, అందరిలో ఉన్న ఆత్మ దృష్టిని అలవర్చుకోవాలి. అనగా ఎల్ల ప్రాణుల యందు తన యొక్క ఆత్మనే వీక్షించుట అభ్యసించవాలి. ఇట్టి విశ్వప్రేమయే ఈ శ్లోకమున తెలుపబడింది. ఒక శరీరమున కన్ను, ముక్కు, చెవి మొన్నగు వేర్వేరు అవయవములున్నాను. అన్నిటి యందు మనుజునికి సమానమగు ప్రేమ ఆసక్తి ఎట్లు కలదు. మన శరీరంలో అవయవాలన్నింటినీ ప్రేమగా చూస్తాం, దాన్ని ఏ అవయవాన్న వదిలేస్తామండి. ఇక్కడ వేలుకి తగిలితే బాధ, కాలికి తగిలితే బాధ, మరి ఒంటికి తగిలితే బాధ, భుజానికి తగిలితే బాధ, అంతా సమానంగానే భావిస్తాం. అందే యొక్క దానికైనా బాధ కలిగినచో తనకే బాధ కలిగినట్లేలాగున భావించి ఆ బాధను నివారింప యత్నించదో అట్టి విశ్వమంతయు ఒకే ఆత్మ యొక్క శరీరమని భావించి సర్వజీవుల ఎడ సమభావము కలిగి వర్తించవలనని అట్టివాడే జ్ఞాని అని ఇక్కడ పేర్కొనబడింది. అట్టి జ్ఞాని అగునా కాదా, పండితులు అగునా కాదా అని పరీక్షించే ఈ సమదృష్టి ఒక గురుతు. ఆత్మ సర్వవ్యాపి. కృష్ణ పరమాత్మ చెప్పాడండి, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ. అన్ని చోట్ల నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను. ఆది మధ్యము అంతము అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సర్వభూతదయ సమత్వము కలిగి ఉండనచో వారిది వాచా వేదాంతమే అవుద్దట. కావున సమదర్శిత్వము అభ్యసించి అనుష్ఠాన వేదాంతులై పరగవలను. ఈ శ్లోకమున ఆచరణ వేదాంతము చక్కగా ప్రస్ఫుటితమనర్చబడింది. మనం ఆచరించవలసిన వేదాంతం చక్కగా ప్రచురించబడింది. ఏంటది అంటే, ఎలాంటి వాళ్ళనైనా సరే మనం గౌరవించాలి, చక్కగా మాట్లాడాలి, వాక్కుతో ఎవరిని మనం బాధ పెట్టకూడదు, చక్కగా గౌరవించాలి. వారిలో ఉన్న గౌరవిస్తే వాళ్లలో ఉన్న పరమాత్మను మనం గౌరవించినట్టు. పండితుడనగా ఎట్టివాడు, జ్ఞాని అనగా ఎట్టివాడు, విద్యావనయమగల బ్రాహ్మణుని యందు, ఆవుయందు, ఏనుగునందు, కుక్కయందు, కుక్క మాంసము తిన చండాలుని యందు సమభావము కలవాడే పండితుడు, జ్ఞాని. ఇట్టి సమత్వస్థితి యొక్క మహిమను ఇంకా ఇంకా ఉంచుతున్నాడు. యోగ సమత్వం అన్నాడు కదా, సమత్వం ఉచ్యతే. అలాగా ఇక్కడ విద్యా వినయ సంపన్నే, విద్య వినయము కల బ్రాహ్మణునియందు, సంపద కల బ్రాహ్మణునియందు, గవి గోవుయందు, అస్థిని ఏనుగునందు, శుని కుక్కయందు, శునిచైవ స్వపాకేచ అంటే కుక్క మాంసం తినే చండాలునియందు, పండితులైన వాడు సమదర్శిన సమంగా అందరిలో ఉన్న ఆత్మని సమానంగానే దర్శిస్తాడట, సమానంగానే గౌరవిస్తాడట. ఇది శ్రీమద్భగవద్గీతాసోపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందౌ వసుదేవ వ్రజ ప్రియం ధర్మ సంస్థాపక వీరం కృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం.